డాక్టర్ గారు, అయ్యా మరి సాధారణంగా ఈ ఉల్లికాడలు అనేవి ఏవైతే ఉంటాయో కేవలం ఓన్లీ చైనీస్లోనో ఫ్రైడ్ రైస్లోనో తక్కువ వాడుతూ ఉంటారు. వాటిలో చాలా పోషకాలు ఉన్నాయని చెప్పి మన ప్రకృతి విజ్ఞానం అనే అంశంలో భాగంగా ఎపిసోడ్ కూడా చేసాం మనం. ఈ స్ప్రింగ్ ఆనియన్స్తో సూప్ తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులు చూపిద్దామా? ఉల్లికాడలు బిర్యానీల్లో ఫ్రైడ్ రైస్లో వేస్తే ఎంత బాగుంటాయో. ఉల్లికాడలు నచ్చంగా చాలా మంది సూప్స్లో వాడతారు. అవును, అసలు ఉల్లికాడలతోనే సూప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అందుకని ఆ ఉల్లిపాయ అడుగు భాగంలో పెరిగే దాంట్లోనే ఈ రజోగుణం ఉంటుంది, కానీ ఉల్లికాడలకు అట్లా ఉండదు. ఉల్లికాడల్ని సాత్వికంగా ఉండాలనుకున్న వారు కూడా వాడుకోవచ్చు. అలాంటి ఉల్లికాడలతో మరి హెల్దీ సూప్ని, పోషకాలు ఉండే విధంగా మనం త్రాగటానికి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఉల్లికాడల సూప్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లికాడలు 2 కట్టలు, పాలకూర 1 కట్ట, క్యారెట్ 1, వెల్లుల్లి రెబ్బలు 8, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, జీలకర్ర పౌడర్ 1 టీ స్పూను, మిరియాల పొడి 1 టీ స్పూను, మేగడ 1 టీ స్పూను, ఒరిగానో 1 టీ స్పూను. మనం తీసుకున్న ఉల్లికాడలు 2 కట్టల్ని చిన్న చిన్న ముక్కలుగా అట్లా కట్ చేసేయాలి. అలాగే పాలకూర కూడా చిన్న ముక్కలుగా అట్లా కట్ చేసుకుంటాం. క్యారెట్ తొక్క చెక్కేసి క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలుగా అట్లా కట్ చేసుకుంటాం. ఒక చిన్న నాన్ స్టిక్ పాత్ర తీసుకుని అందులో మేగడ వేసేసి కాస్త వెల్లుల్లి రెబ్బలు 7-8 ఎక్కువ వేసాం. దాంట్లో క్యారెట్ ముక్కలు కూడా వేసేసి మేగడలో ఈ 2 వేగనిస్తాం. ఆ తర్వాత ఉల్లికాడ ముక్కలు అందులో వేసేసి ఆ మేగడలో కాస్త వేగనివ్వాలి. కొద్దిగా వేడెక్కిన తర్వాత అందులో పాలకూర తురుము కూడా వేసేసి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత దాన్ని తీసి కొద్దిగా గోరువెచ్చగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి పేస్ట్లా చేసేస్తాం. ఈ తర్వాత మరొక చిన్న నాన్ స్టిక్ పాత్రలో కొద్దిగా మేగడ వేసేసి ఒరిగానో వేసేసి కొద్దిగా వేగిన తర్వాత అందులో ఈ ఉల్లికాడల పేస్ట్ని అందులో వేసేసి కాస్త నీళ్లు పోసేసి బాగా మరగనిస్తాం. దానిపైన మిరియాల పొడి, జీలకర్ర పొడి, తేనె, కొద్దిగా నిమ్మరసం, ఉప్పు లేని లోటు లేకుండా నిమ్మరసం, తేనె బాగా కలిసి వస్తుంది. ఉల్లికాడల సూప్ సిద్ధమైంది. స్కిన్ కాంతివంతంగా మంచి గ్లోతో ఉండాలంటే విటమిన్ సి, విటమిన్ ఏ, ఈ 2 విటమిన్లు కూడా బాగా కావాలి. విటమిన్ సి ఉంటే చర్మం ముడతలు పడకుండా రక్షించుకోవటానికి అది బాగా ఉపయోగపడుతుంది. చర్మం మీద దాడి చేసే క్రిములను చంపేయటానికి కూడా, బ్యాక్టీరియాల రక్షణ కూడా చాలా మంచిది విటమిన్ సి. అందుకని ఫైటింగ్ మెకానిజం బాగా యాక్టివ్గా ఉంటుంది. చర్మ కణాలు హెల్దీగా డీటాక్సిఫికేషన్కి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా విటమిన్ ఏ కూడా బాగా పనికొస్తుంది. అందుకని ఇలాంటి విటమిన్ సి అంటే కాస్త సిట్రస్ ఫ్రూట్ జ్యూసులు, విటమిన్ ఏ అంటే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఇట్లాంటివి వేసుకుని, మునగాకు ఇట్లాంటి వాటితో జ్యూసులు ఎక్కువగా తీసుకోవటం. ఇలాంటివి తీసుకుంటూ మంచి ఫ్యాట్స్ ఉండే 2 విత్తనాలు చెప్పాం కదా, విటమిన్ ఈ ఇట్లాంటివి బాగుండి అవి తీసుకుంటూ నీళ్లు బాగా త్రాగితే చర్మం ఎప్పుడు కాంతివంతం లాగా ఏ సీజన్లో అయినా సరే హెల్దీగా ఉండేటట్టు మారుతుంది.